Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 94 maths classes. We are at what 95 maths class, and maths concept number is what 42. అంటే 41 మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 42 కాన్సెప్ట్ ఏంటి పర్సంటేజ్. ఇందులో కూడా ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసాం. 94th క్లాస్ పర్సంటేజెస్ మీదనే ఉంటుంది. ఇప్పుడు 95th క్లాస్. ఇన్ దిస్ 95th క్లాస్ ఇన్ పర్సంటేజెస్ వీ కంప్లీటెడ్ 5 మోడల్స్. నౌ 6th మోడల్. 6th మోడల్ ఏంటట, ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 50. ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఇట్ బికమ్స్ 75. ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్, ఒక వాచ్ లేదా ఒక సెల్ లేదా ఒక బుక్, అట్లాంటి వాటి యొక్క కాస్ట్ ఏమైందంట, వాటి యొక్క కాస్ట్ 50 రూపీస్ అట. తర్వాత ఇంక్రిమెంట్ అయింది, కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవునప్పుడు ఎంత అయింది, 75 అయింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అంటున్నాడు. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఏంటి, ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ increment by original number into 100. Increment percentage is equal to what? Increment by original number into 100. Increment by original number into 100. So చూడండి, ఇక్కడ ఇంక్రిమెంట్ అంటే ఏమన్నట్టు చూడండి. ఇంక్రిమెంట్ మీన్స్ వాట్? ఇంక్రిమెంట్ మీన్స్ డిఫరెన్స్. ఇంక్రిమెంట్స్ మీన్స్ వాట్? డిఫరెంట్. 75 minus 50 అంతేనా? 75 minus 50 ఎంత? 25. సో 25 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రిమెంట్ ఇంత కాబట్టి అప్పుడు ఇంక్రిమెంట్ పర్సంటేజ్ అంటే ఏంది, ప్రిన్సిపల్ ఏంటిదిరా? ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ ఇంక్రిమెంట్ 25 డివైడెడ్ బై వాట్? ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ అంటే ఏంది, ఇంక్రిమెంట్ కాకముందు ఉన్న నెంబర్ ఎంత? 50 ఇంటూ వాట్? 100. 50 1 జా, 50 2 జా. సో 25 2 జా వాట్? 50. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 50% ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందిరా? 50% ఇంక్రీజ్ అయింది. ఎట్లా చేస్తారు? ఇట్లా ఇంక్రిమెంట్ పర్సంటేజ్ కనుక అడిగితే ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందో తీసుకోవాలి, దాన్ని ఇంక్రిమెంట్ అంటారు. ఎంత ఎక్కువ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కువైంది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంది, ఇంతకు ముందు ఉన్న కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడున్న కాస్ట్ ఎంత ఉంది. ఇప్పుడున్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇంక్రిమెంటే కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ ఉన్న దానికెళ్ళి తక్కువ ఉన్నది తీసేయాలి. ఎక్కువ ఉన్నది ఎంత? 75. అందులోకెళ్ళి 15 తీసేస్తే నీకు ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 25 బై ఒరిజినల్ నెంబర్ ఎంత? 50 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 50 1 జా, 50 2 జా, 100. 2ను 25 తోటి మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. దట్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఇంక్రిమెంట్ పర్సంటేజ్. పర్సంటేజ్ అడిగింది కాబట్టి సింబల్ 50% అని పెట్టండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ ఎ బుక్ ప్రైస్ ఈజ్ 100. లాస్ట్ ఇయర్ 100 రూపీస్ ఉందట. 20% కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఈ సంవత్సరం ఎంత ఇంక్రీజ్ అయిందట? 20% ఇంక్రీజ్ అయింది. ఈ సంవత్సరం ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది. 20% ఇంక్రీజ్ అయింది. అయితే దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ నౌ? 20% ఇంక్రీజ్ అయింది కదా. 20% ఇంక్రీజ్ అయితే దాన్ని ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమన్నట్టు, 20% ఆఫ్ 100. 20% ఆఫ్ 100ని ఫైండ్ అవుట్ చేయాలి. 20% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్, ఇట్లాంటి మోడల్ మీరు చేసినారు. సో 20 డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఓకేనా? 20% ఆఫ్ 100. 20% ఆఫ్ 100. సో ఇక్కడ 100 రూపీస్ ఉంది కాబట్టి ఈ 100 ఇది. సో 20% ఏదైతే ఉందో 20 బై 100. ఈ 100 క్యాన్సిల్ అయితే ఎంత? 20 రూపీస్. 20% ఇంక్రీజ్ అయిందంటే ఎంత? 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్? సో కాస్ట్ నౌ, ఇప్పుడు కాస్ట్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ ప్లస్ ఇంక్రీజ్డ్. లాస్ట్ ఇయర్ ఎంత? 100. ఇప్పుడు ఎంత? 20 ఇంక్రీజ్ అయింది కాబట్టి 120. అర్థమైందా? ఇక్కడ ఏ 100 మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి. సేమ్ ఇదే ప్రాబ్లము. ఇక్కడ ఈ 100 బదులు ఫర్ ఎగ్జాంపుల్ 160 ఉంది అనుకోండి.
ఈ 100 బదులు ఈ కేవలం ఈ ఒక్క 100 బదులే సేమ్ ప్రాబ్లం అంతా సేమే కేవలం ఇక్కడ 100 ప్లేస్లో 160 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, 20% ఆఫ్ 160ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? 20% ఆఫ్ 160 ఈజ్ ఈక్వల్ టు వాట్, 20/100 ఇంటూ 160. ఇక్కడ ఈ రెండు 100 ఉన్నాయి కాబట్టి ఏ 100 కిందిది ఏ 100 పైన కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. 20% ఆఫ్ 160, 20% మార్చాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 100. 160లో ఎంత కాబట్టి ఇంటూ 160. సో 0 0 గెట్ క్యాన్సల్డ్, 0 0 గెట్ క్యాన్సల్డ్. 16 2 ఎంత, 32. సో కాస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది, కాస్ట్ నౌ లాస్ట్ ఇయర్ కాస్ట్ ప్లస్ 32. లాస్ట్ ఇయర్ కాస్ట్ ఎంత, 160 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 192. 192. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? ఓకే రైట్. సో ఇది 192, అర్థమైందా ఇది? సో ఎంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయిందో మనకు ఇచ్చిన దీనిలో పర్సంటేజ్ కాబట్టి ఈ నెంబర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మోడల్ చేసినాం మనం ఇట్లా వర్డ్ ప్రాబ్లం కాకుండా 20% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని ఫస్ట్ మోడల్లో చేసాం. ఓకే, సో కాబట్టి ఆ మోడల్లో మనం చేస్తే 20/100 ఇంటూ ఈ 100 వేస్తే 20 వస్తుంది. సో కాస్ట్ ఎంత అవుతుంది, లాస్ట్ ఇయర్ కాస్ట్ ప్లస్ ఇంక్రీజ్డ్ కాస్ట్. సో 100 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 120 అవుతుంది. ఎంత అవుతుంది, 120. ఇది అర్థం కావడం కోసం ఇంకొక ప్రాబ్లం చేశాను. ఓకేనా, ఈ రెండు ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి మొదలు. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ రెండు కాపీ చేసుకోండి. ద కాస్ట్ ఆఫ్ రైస్ is 20 rupees per kilogram due to excess of rice production. Price of rice is reduced and becomes 15. Find the decreased percentage. Okay now, so decreased percentage is equal to decrement by original number into 100 in principle. Increased percentage is equal to increment by original number into 100 వేసినాం కదా. సేమ్ ఇక్కడ decreased percentage is equal to decrement by original number into 100. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు, పర్సంటేజ్ అడిగినాడు కాబట్టి సో డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రిమెంట్ బై ఒరిజినల్ నెంబర్ ఇంటూ 100. ఓకేనా, సో డిక్రిమెంట్ అంటే ఏంటి, డిక్రిమెంట్ అంటే ఏంటిదా, లాస్ట్ ఇయర్ ప్రైస్ మైనస్ దిస్ ఇయర్ అంటే ఎంత ఎంత డిక్రీజ్ అయింది. సో డిక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ మైనస్ ప్రజెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎంత 20, ప్రజెంట్ ఇయర్ ఎంత 15, కాబట్టి ఎంత వస్తుంది నాకు 5 వస్తుంది. 20 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. సో డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రిమెంట్ బై ఒరిజినల్ ఇంటూ 100. సో దట్స్ వై డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ డిక్రిమెంట్ ఎంత 5 బై ఒరిజినల్ ఎంత ముందు ఉన్నది, ఒరిజినల్ అంటే 20 ఇంటూ వాట్ 100. 21 జా 25 జా 100, 5 5 జా 25. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది, 25% డిక్రీజ్ అయింది. అది 20 రూపీస్ ఉండి 15 రూపీస్కి మారింది అంటే 5 రూపీస్ తగ్గింది అని అంటే ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది, 25% డిక్రీజ్ అయింది. డిక్రిమెంట్ పర్సంటేజ్ ఎంత 25. ఇది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని మీరు మెమరైజ్ చేయాలి. దిస్ ఈజ్ ద వాట్ ప్రిన్సిపల్. డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రిమెంట్ బై ఒరిజినల్ నెంబర్ ఇంటూ 100. డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డిక్రిమెంట్ బై ఒరిజినల్ నెంబర్ ఇంటూ 100. నెక్స్ట్ ఇదే మోడల్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లం. కాస్ట్ ఆఫ్ చైర్ లాస్ట్ ఇయర్ ఈజ్ 30 రూపీస్. లాస్ట్ ఇయర్ ఈజ్ వాట్ 30 రూపీస్. ఇంతకు ముందు సంవత్సరం ఎంత ఉంది దాని కాస్ట్, 30 రూపీస్ ఉన్నది. ఇప్పుడు ఏమైందట, 10% డిక్రీజ్ అయింది. ఇంతకుముందు 30 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 10% డిక్రీజ్ అయిన రేట్కే వస్తుంది. అది ఏ రేటుకి వస్తుంది అని అడుగుతున్నాడు, ఈ సంవత్సరం ఏ రేటు ఉంది అని అడుగుతున్నాడు. దీన్ని ఎట్లా చేస్తామంటే ఈ పర్సంటేజ్ దీని మోడల్లో అవసరం లేకుండా సో 10% డిక్రీజ్ అయింది. ఎందులో 10% డిక్రీజ్ అయింది, 30%లో 10% డిక్రీజ్ అయింది. సో 30%లో 10% డిక్రీజ్ అయిందంటే 10% ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఫైండ్ అవుట్ చేయండి. డిక్రీజ్ అయింది అంతే కదా. 10% ఆఫ్ 30, 10% ఆఫ్ 30 ఏమవుతుంది, 10/100
100 into what 30 0 0 0 0 get cancelled ఎంత 3 రూపీస్ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 3 రూపీస్ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 3 రూపీస్ డిక్రీజ్ అయింది. 3 రూపీస్ డిక్రీజ్ అయింది కాబట్టి ప్రజెంట్ కాస్ట్ ఏమవుతుంది? ప్రజెంట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లాస్ట్ ఇయర్ కాస్ట్ మైనస్ డిక్రీజ్డ్. సో లాస్ట్ ఇయర్ ఎంత? 30, డిక్రీజ్డ్ ఎంత? 3. కాబట్టి ఎంత అవుతుంది ఇప్పుడు? ప్రజెంట్ ఇయర్ కాస్ట్ ఎంత ఉంది? 27 రూపీస్. ఇప్పుడు ఎంత వస్తుంది? 27. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే? 30 రూపీస్ ఉండే. అంటే 10% డిక్రీజ్ అయింది. 10% ఆఫ్ 30 డిక్రీజ్డ్. ఎంత డిక్రీజ్ అయింది? 3 రూపీస్ డిక్రీజ్ అయింది. ఇది డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేసినాం. 3 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి 10% ఆఫ్ 30 అంటే 3 రూపీస్ డిక్రీజ్ అయింది. కాబట్టి ఆ 3 రూపీస్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ కాస్ట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ప్రజెంట్ ఇయర్ కాస్ట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కాస్ట్ ఎంత? 30 రూపీస్. 30లోకి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 27 రూపీస్ వస్తుంది. దట్ ఈస్ ద వాట్ 27 రూపీస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ కాస్ట్ ఎంత? 27 రూపీస్. ఓకేనా? రైట్. కాపీ చేసుకోండి 2 ప్రాబ్లమ్స్. టెన్త్ మోడల్ చూడండి. సింప్లిఫికేషన్స్లో పర్సంటేజ్కి సంబంధించి సింప్లిఫికేషన్. సింప్లిఫై 20% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ 100 ప్లస్ 12. ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. ఓకేనా? సో 20% ఆఫ్ ఎక్స్. 20% ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? 20/100 ఇంటూ ఎక్స్. అంతేనా? 20% ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? 20/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2/5. హాఫ్ అంటే ఏంది? ఇంటూ ప్లస్ 12. ఓకేనా? సో ఇప్పుడు 0 0 గెట్ క్యాన్సల్డ్. 2 1 జా 2 5 జా 1 ఇంటూ ఎక్స్ x/5 ఈజ్ ఈక్వల్ 5 1 జా 5 2 జా 10 20 22 జా 40 ప్లస్ 12. సో x/5 ఈజ్ ఈక్వల్ 40 ప్లస్ 12 ఎంత? 52. 40 ప్లస్ 12 ఎంత? 52. 5 నాట్ పంపించండి. సో x ఈజ్ ఈక్వల్ టు 52 ఇంటూ 5. 5 2 జా 10 1 5 5 జా 25 ప్లస్ 1 26 260. సో x ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 260. x వాల్యూ ఎంత? 260 వస్తుంది. x వాల్యూ ఎంత? 260. ఇట్లా సింపుల్గా సింప్లిఫై చేయడం. మనకు హాఫ్ అని ఉంటే ఇంటూ పెట్టాలనే విషయం తెలుసు. ఓకే, హాఫ్ అని ఉంటే ఇంటూ పెట్టాలనేది బోర్డ్మాస్ రూల్ ప్రకారము. సో వి బోర్డ్మాస్ చదివినారు కదా. వి బోర్డ్మాస్లో వెంకులం బ్రాకెట్ ఆఫ్, ఇది ఆఫ్. తర్వాత డివైడ్, మల్టిప్లై, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ వెంకులం చేయాలి. అంటే వెంకులం అంటే బార్ ఉన్నాయి చేయాలి. ఆ తర్వాత బ్రాకెట్లు ఉన్నాయి చేయాలి. బ్రాకెట్లో మళ్ళీ లోపల బ్రాకెట్ ఏదో దాన్ని ముందు చేయాలి, తర్వాత దాని బయట బ్రాకెట్, తర్వాత బయట బ్రాకెట్. ఆ తర్వాత ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే ఏమన్నట్టు? మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మల్టిప్లై అయింది కదా, ఈ మల్టిప్లై ఒకసారి చేస్తాం అనుకోవద్దు. హాఫ్కి సంబంధించిన మల్టిప్లై ముందు చేసినాకనే తర్వాత మల్టిప్లైలు చేయాలి. ఇంటూ ఉన్న సింబల్ తోటి చేయాలి. సో ఇక్కడ హాఫ్ అంటే ఏంది? ఇంటూ. ఇక్కడ కూడా హాఫ్ అంటే ఏంది? ఇంటూ. సో 20% ఆఫ్ ఎక్స్ అంటే 20/100 ఇంటూ ఎక్స్. 2/5 హాఫ్ అంటే ఏంది? ఇంటూ. ఇది 100 ప్లస్ 100 ప్లస్ 12. సో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 5 1 జా 5 20 జా. ఇట్లా డివైడ్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసు. దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేయొచ్చు అనే విషయం మీకు తెలుసు. డివైడ్ చేస్తే x/5 ఈజ్ ఈక్వల్ 40 ప్లస్ 12 వచ్చింది. x/5 ఈజ్ ఈక్వల్ 40కి 12 యాడ్ చేస్తే 52. 5 ఇటు పంపిస్తే ఏముంది? ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమైతే మల్టిప్లై అవుతుంది. 52ను 5 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 260 వస్తుంది. ఎంత వచ్చింది? 260 వచ్చింది. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. 95 class, because today we completed 5 models. So maths class 95 classwork, maths class 95 homework, and maths class 95 exam. Okay, maths class 95 classwork, maths for class 95 homework, maths class 95 exam. సో ఈ క్లాస్ వర్క్ ఏంటి? బోర్డు మీద ఏవైతే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసినామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి.
హోంవర్క్ అండ్ ఎగ్జామ్. హోంవర్క్ అండ్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో, హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, హోంవర్క్ ప్రాబ్లమ్ని ప్రతి మోడల్లో ఒక్కొక్క ప్రాబ్లం చేశాను కదా, మీరు 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 5 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మైండ్ లోపల ఆ మోడల్ అనేది ఫిక్స్ అవుతుంది. కాబట్టి ప్రతి మోడల్కి 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. కాబట్టి నేను 5 మోడల్స్ నేను చేసినాను కాబట్టి మీరు 5 మోడల్స్ 5 5 25 మోడల్స్ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ వేటి మీద ఎగ్జామ్ ఉంటుంది, ఈ రోజు చెప్పిన మోడల్స్ కాకుండా దీనికంటే ముందు ఉన్న క్లాసులు అంటే 94 క్లాస్ వరకు ఉన్న మోడల్స్ మీద టెస్ట్ ఉంటుంది. మేజర్గా ఒక ముందు ఉన్నాయి ఒక 5-6 క్లాసెస్ కంటే ఎక్కువ ఉండదు. అంటే దీని ముందు ఇప్పుడు 95 క్లాస్ కదా, 94 క్లాస్, 90 నుంచి 94 క్లాసుల వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే మోడల్స్ డిస్కస్ చేసినామో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ రెడీ టు రైట్ ద వాట్ ఎగ్జామ్. ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ మ్యాథ్స్ క్లాస్ 95 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 95 ఎగ్జామ్ పేపర్ అని చెప్తే ఆ ఇన్స్టిట్యూట్ ఫెలోస్ మీకు ఏం చేస్తారు, అవి పంపిస్తారు. ఇవి ఈ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ పంపిస్తారు. పంపించినప్పుడే వాళ్ళు వాటి యొక్క సొల్యూషన్స్ పంపిస్తారు, ఆన్సర్స్ కూడా పంపిస్తారు మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా. కాబట్టి మీరు చేసిన ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయినా కాదా అని చూసుకోవడం ఈజీగా మీకు ఈ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.